ఓవరాల్గా ట్రెండ్ డౌన్ అయింది నిన్న. ఎస్టర్డేస్ క్లోజ్, ఫస్ట్ హై, ఫస్ట్ లో, సెకండ్ క్యాండిల్ ఇంట్రాడే సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఓవర్సోల్డ్ నిన్న చాలా హెవీగా పడ్డది. కొంచెం కాషియస్గా ఉండాలి, అలా కొంచెం కాషియస్గానే ట్రేడ్ చేయాలన్నట్టుగా అనుకున్నా. ఇంట్రాడే సెల్ సిగ్నల్ ఇచ్చింది. రిట్రేస్మెంట్ గురించి వెయిట్ చేస్తుంది యాజ్ యూజువల్. రిట్రేస్మెంట్ వచ్చింది, బ్యాండ్ లోపలికి సెల్ ఇచ్చింది, రిట్రేస్మెంట్కి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏం చూడాలి, కాల్ చూడాలి. మార్కెట్ కింద నుంచి మీదకి వస్తున్నప్పుడు కాల్స్ చూడాలి. మార్కెట్ పైనుంచి కిందకి వస్తున్నప్పుడు పుట్లను చూడాలి. అంటే బుల్లిష్ సైడ్ అయితేనేమో పుట్స్ను చూడాలి, బేరిష్ సైడ్ అయితేనేమో కాల్స్ చూడాలి. బుల్లిష్ సైడ్ అయితే పుట్స్ బ్యాండ్ రీటెస్ట్కి వస్తాయి. బేరిష్ సైడ్ అయితే కాల్స్ బ్యాండ్ రీటెస్ట్కి రావాలి. ఈ ఏరియాలో వచ్చింది, ఈ ఏరియాలో పుట్స్ బై చేసిన ఇంకంత పెద్ద సర్వీస్ కాలేదు, గ్రూప్ ఏం లేదు, సింగిలే చేసిన తర్వాత ఇక్కడ కొంచెం భయపడాలి. బాగా ఈ ఏరియాలో భయపడ్డా, పైకి పోతుంది. కాకపోతే ఒక చిన్నపాటి నమ్మకం ఏంటంటే ఫస్ట్ హై మీదికి పోతే లాస్ట్ బుక్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ హై దగ్గర పోయింది, ఏడిఎస్ అయిపోతుండే అని అప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ మార్కెట్ రన్ టైంలో అదంతేం సినిమా ఉండదు, అది పోదో తెలియదు. వచ్చింది బెస్ట్ ఆపర్చునిటీ అనుకుంటాం, తర్వాత పోయింది కాబట్టి తెలిసింది. పోతుందేమో అని వెయిట్ చేసినప్పుడు ఇక్కడి నుంచి వెనకకు పల్టాంచింది అనుకో, మిస్ అయిపోతే రాని పిచ్చి ట్రైల్ చేసి పైసలు పోగొట్టుకుంటాం. కాబట్టి రూలే ఎంటర్ అయింది. ఏరియాలు తీసుకున్నాం, ఏరియాలు ఎక్స్పెక్ట్ చేసిన. తర్వాత ఎన్ని కథలు పడొద్దు అని కథలు పడ్డది మార్కెట్. లక్ అనుకోరాదు, తొందరగా బయటపడ్డా. పైకి పోతుంది కదా, వైకాయికి 60 మీదకి పోవు చాలాసార్లు, కింద నుంచి. ఏది RSI 40 కిందికి ఉన్నప్పుడు వైకాయికి ఏం పోదు 60 మీదకి. అది కూడా నమ్మకం ఉండే వచ్చింది. ఈ ఏరియాలో 40 దగ్గరకు వచ్చినప్పుడు చిల్లో పల్టాస్తుందేమో మార్కెట్ అన్నట్టు ఉండే, ఎందుకంటే బాగా ఓవర్సోల్డ్ అయింది కదా. ఏంది కానీ ట్రెండ్ డౌన్ ఉన్నది, ఇంట్రాడే ఇది ఉన్నది కాబట్టి అంత కాన్ఫిడెన్స్ అనిపించలేదు. ఇది విషయం. ఓవరాల్గా సెటప్ సక్సెస్.